హలో ఫ్రెండ్స్, బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చపాతీల్ని పొరలు పొరలుగా సాఫ్ట్గా మృదువుగా వచ్చే విధంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మనకి చపాతీ ఎప్పుడు చేసినా కూడా మెత్తగా పొరలు పొరలుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండిని వేసుకోవాలి. నేను ఒక 250 గ్రామ్స్ వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆయిల్తో పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనం కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోసుకోకూడదండి వాటర్. కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. మొత్తం ఎక్కువగా ఒకేసారి వేస్తే పిండి పలచగా అవుతుంది. ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి, అంత మెత్తగా వస్తాయండి చపాతీలు. ఒక 2-3 నిమిషాల వరకు మనం పిండిని కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా మెత్తగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పిండిని నానబెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతకి ఇప్పుడు ఒకసారి మూత తీసి మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. మనం పిండి కలపడంలోనే ఉంటుందండి చపాతీ మెత్తగా రావాలంటే మనం పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బాల్స్ని చేసుకొని ఇప్పుడు చపాతీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా పొడి పిండిని చల్లుకుంటూ ఈ విధంగా మనం చపాతీని రుద్దుకోవాలి. ఈ విధంగా మీడియం సైజులో రుద్దుకున్నాక మనం అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం చపాతీకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని త్రియాంగిల్ షేప్లో మడత పెట్టుకోవాలండి. మనకి సమోసా ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లోకి మనం పిండిని ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు పొడి పిండి చల్లుకొని చపాతీని రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో టైప్లో కూడా మనం చపాతీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చపాతీని రుద్దుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం చపాతీకి అప్లై చేసుకున్నాక ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చపాతీని. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు పొడి పిండి చల్లుకుంటూ మనం చపాతీని రుద్దుకోవాలి. ఈ టైప్లో కూడా మనం చపాతీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకోవాలండి. నేను ఐరన్ పెనం పెట్టుకున్నాను. మనకి చపాతీకి ఐరన్ పెనం బాగుంటుంది. ఇప్పుడు బాగా హీట్ ఎక్కాక మంట మిడిల్ ఫ్లేమ్లో ఉంచుకొని మనం చపాతీని వేసుకున్నాక ఈ విధంగా చుట్టూ తిప్పుతూ ఉండాలండి చపాతీ. అప్పుడే మనకి పూర్తిగా కాలుతుంది, లేకుంటే సైడ్లకి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా తిప్పుకుంటూ మనం చపాతీని కాల్చుకోవాలి. ఇప్పుడు 2 వైపులా కాల్చుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ విధంగా మనం తిప్పుకుంటూ చపాతీని కాల్చుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి. హైలో పెట్టినా మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా కూడా 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టుకోవాలండి.
ఇదే ప్రాసెస్లో మనం చపాతీలన్నిటిని కాల్చుకోవాలి. మనం మిడిల్ ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవడం వల్ల ఈ విధంగా పొంగుతూ వస్తాయండి. చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి, లేకుంటే పచ్చిగా ఉంటుంది లోపల. సైడ్లకు కూడా పచ్చిగా ఉంటుందండి పిండి. అలా కాకుండా ఈ విధంగా చుట్టూ చపాతీని తిప్పుకుంటూ మనం వీటిని కాల్చుకోవాలి. ఈ విధంగా మనం చపాతీలన్నిటిని కాల్చుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం చపాతీని ఈజీగా, సాఫ్ట్గా, మృదువుగా, పొరలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు చేసినా కూడా ఇదే విధంగా చేసుకోవడం వల్ల మనకి చపాతీ అనేవి ఈ విధంగా పొరలుగా వస్తాయి. ఎంతో ఈజీగా మనం ఈ చపాతీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈ చపాతీని ఏ కర్రీలోకైనా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.